ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజ్యము దగ్గర నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? మనందరం కూడా దేవుని పాద సన్నిధిలో ప్రార్థించు వారంగా, దేవుని వాక్యాన్ని పఠించు వారంగా, ఆయన మీద ఆధారపడు వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం వింటున్నాం. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యము దేవుని ప్రేరేపణ ద్వారా రాయబడిన గ్రంథం. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ప్రయోజనకరమైనది అని తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పాడు. దైవావేశం అనగా దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా, ఆయన నడిపింపు ద్వారా పరిశుద్ధ గ్రంథం రాయబడింది. బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితాల్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఆయన మొదటిగా మనలందరినీ ఆధ్యాత్మికంగా దీవించాలని ఆశిస్తున్నారు. ఆ తదుపరి అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని వాగ్దానం ద్వారా మీలో చాలామంది దీవెన పొందుతున్నారని విని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 1 and verse 3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. God said, let there be light, and there was light. ఆదికాండము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. బైబిల్ గ్రంథం ప్రారంభంలో ఆదికాండాన్ని మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలామంది భూమి ఆకాశములను సృజించెను అన్న మాటను సరిగా అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు భూమిని సృష్టించే తర్వాత ఆకాశాలను సృష్టించాడని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అక్కడ తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు పద సౌలభ్యం కోసం భూమి ఆకాశములు అనే మాట వాడారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే మాట అక్కడ మనం చూస్తాం. అందువల్ల బైబిల్ను పై చదివేసి ఇంకా మనకు తెలిసిందే నిజం అనుకుని దాన్నే చెప్పేద్దామని చాలామంది ప్రయత్నాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. భూమి ఆకాశములు అంటే ముందు భూమిని తర్వాత ఆకాశం అని కాదు. దేవుని సృష్టి యొక్క విధానాన్ని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు, తలపండిన శాస్త్రవేత్తలు, ఎన్నో సంవత్సరాలకి ఎన్నో శాస్త్రాలను అభ్యసించిన వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని పఠించిన తర్వాత, మిగతా గ్రంథాలు కూడా చదివిన తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడిన సృష్టి క్రమము చాలా గొప్పది. దేవుడు సృష్టించిన విధానాన్ని వారు చూసి చాలా దేవుని స్తుతించారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క అధికారము, ఆయన నిత్యత్వము, ఆయన శక్తి సృష్టి ద్వారా బయలుపరచబడిందని అపోస్తలుడైన పౌలు కూడా రోమాపత్రిక రాస్తూ ఆ మాటని సెలవిచ్చాడు. ఇక్కడ గమనిస్తే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని బైబిల్ సెలవిచ్చింది. దేవుని మాటకు ఎదురు లేదు, ఆ మాటకు తిరుగులేదు. ఆయన పలికారు అంటే అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో ఆయన సెలవీయగా, ఆయన మాటలాడగా ఈ కార్యం జరిగింది లేదా ఆ పని జరిగిందని అనేక లేఖనాలు మనం చూస్తున్నాం కదా. దేవుని మాటలోనే అపరిమితమైన శక్తి దాగి ఉంది. వెన్ గాడ్ స్పీక్స్ మిరకల్స్ హ్యాపెన్. దేవుడు మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఏమీ లేనప్పుడు శూన్యములో నుండి దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. గాడ్ క్రియేటెడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేనప్పుడు దేవుడు సమస్తాన్ని కలుగు చేశాడు. వెలుగును దేవుడు కలుగు చేశాడు. ఎందుకు దేవుడు వెలుగును కలుగు చేశాడంటే ఆయన వెలుగైన దేవుడు కాబట్టి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి యోహాను సువార్త 8:12 మనం చదివితే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్పారు. ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడు అనగా వెలుగు సంబంధి. ఇప్పుడు ఆయన అంగీకరించడం వల్ల, ఆయన వెంబడించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఆయన మనలందరినీ వెలుగులోనికి తీసుకొస్తారు. ఆధ్యాత్మికమైన చీకటి మనిషిని కమ్మేసింది. అందును బట్టే మానవుడు దేవుని చూడలేకపోతున్నాడు. ఎక్కడికో వెళ్తాడు, వెటునో చూస్తాడు, దేవుని చూసేసాను అనుకుంటారు. కానీ నిజ దేవుని సందర్శన లేదా నిజ దేవుని దర్శనము ఎప్పుడు కలుగుద్ది అంటే మనిషి వెలుగులోనికి వచ్చినప్పుడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, కానీ మనందరినీ వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆయన వెలుగైన దేవుడు. ఆయన పలుకుగా అద్భుతాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితం అంతా చీకటి కమ్మేసిందా? శ్రమలు అనే అంధకారంలో చిక్కుకుని ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? అగమ్య గోచరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నావా? నీ దేవుడు, వెలుగైన దేవుడు నిన్ను వెలుగులో నడిపిస్తాడు. వెలుగు అనగా అవగాహనలోని దేవుడు తీసుకొస్తాడు. అసలు నువ్వెవరు? ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నావు? ఈ లోకంలో జీవించడానికి ఏదైనా ఉద్దేశం ఉందా? ఇలాంటి విషయాలు తెలియాలంటే మానవుడు వెలుగులోనికి రావాలి. దేవుడు ఏ విధంగా తన వెలుగును మనకి ఇవ్వగలరు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన తన వాక్కు ద్వారా, తన వాక్యము ద్వారా మనం వెలిగింప చేస్తాడు. ఆయన తన మాటను పంపి మనం వెలుగులో నడిపిస్తాడు. లేదా
ఆయన వాక్యము వెల్లడొగుటతోడనే వెలుగు కలుగునని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరుస్తున్నప్పుడు దేవుని వెలుగును మనం అనుభవిస్తుంటాం. ఈరోజు దేవుడు నిన్ను తన వెలుగులో నడిపించి బలమైన తన అభిషేకంతో నింపి పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ కొరకు నేను వాడుకోవాలని ఆశపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు చీకట్లో బ్రతుకుతూ ఉంటే, చీకటి జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటే, చీకటిలోనే బ్రతుకుతూ దేవునికి ఆయాసాన్ని లేదా దేవునికి అవమానాన్ని తీసుకొస్తూ ఉంటే, ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ టైమ్ టు కమ్ ఇన్ టు ద లైట్? దేవుని వెలుగులోకి రావడానికి ఇది మంచి సమయం కాదా? ఈరోజు నేను నువ్వు సమర్పించుకో, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుని, ప్రభువా నీ వెలుగులో నేను నడుస్తాను అని దేవుని చేయి నువ్వు పట్టుకోగలిగితే, ఆ భయంకరమైన అంధకారం నుంచి ప్రభుని నుడిపించి తన వెలుగులోని తీసుకొచ్చి మహిమగల కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఆయన మాట పలుకుట్టుతోడనే నీ జీవితంలో అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ మిరకల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్, గాడ్ కెన్ డూ ఇట్. హీ ఈజ్ ఏబుల్. దేవుడు చేయగలడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన వైపు చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీ కొందనాలు. నీ వాగ్దానము మా జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చేది ప్రభువా. అవునయ్యా, నువ్వు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన నీ వాక్యం సెలవిచ్చింది. నువ్వు వెలుగు సంబంధి కనుక నీ కొందనాలు. మమ్మల్ని అందరినీ వెలుగులో నడిపించడానికి లోకానికి వచ్చావు. యేసయ్యా, ఈరోజు ఎంతమంది అయితే నీ వెలుగులో నడవాలని నిర్ణయించుకున్నారో వారందరినీ బలపరిచి వారి జీవితాలు వెలుగుమయం చేయమని కోరుకుంటూ, అవసరతలో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, రకరకాల ఇబ్బందుల సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి విడుదలిచ్చి అద్భుతాలు చేయండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవానికి కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం, వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉన్న దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము.
ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.